హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి యూనిట్ 2లో గ్రామర్ పార్ట్లో మనము ద సింపుల్ పాస్ట్ అండ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ గురించి నేర్చుకుందాము. వీటి కాంబినేషన్లో ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తారు, ఎటువంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి, వీటికి ఏమైనా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ఏవైనా కీవర్డ్స్ ఉన్నాయా, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే మన క్రాక్ సీటెడ్ ఛానల్ విజిట్ చేసి దాంట్లో ఉండే వీడియోస్ చూడండి. మీకు వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మరొక విషయం, మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈరోజు నుండి డైలీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు వీడియోస్లోనే మనము సెకండ్ యూనిట్లో వొకాబులరీ ఒక వీడియోలో మనం ఒక పార్ట్లో కంప్లీట్ చేసాము. నెక్స్ట్ గ్రామర్, ఇది లెంతీగా ఉంది కాబట్టి హాఫ్ పార్ట్ ఒక పార్ట్లో కంప్లీట్ చేశాను. ఇది నెక్స్ట్ పార్ట్. ఓకే, లెట్ స్టార్ట్ ది వీడియో. ద సింపుల్ పాస్ట్ అండ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద లెసన్ ద డియర్ డిపార్టెడ్. దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో. ఓకే, హ్యావ్ స్టోలెన్. ముందు పాస్ట్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి అనేసి చూద్దాం. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ పాస్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. స్ట్రక్చర్స్ మాత్రం గుర్తుండాలి మనకి. పాస్ట్ టెన్స్ ఏంటి, సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ ఏట్. ఓకే, 8 అనేది ఏంటి, V2. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్, సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్, V3 రావాలి ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్. ఈటెన్. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు వీటిని యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ నా కంపేర్ దీస్ సెంటెన్సెస్ విత్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఏంటి, హ్యావ్ స్టోలెన్ అంటే ఏంటి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. ఇక్కడ స్టోల్ V2 వచ్చింది అంటే ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, దీంట్లో దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరోని వాళ్ళు దొంగిలించారు. ఓకే, హ్యావ్ స్టోలెన్ అని ఇచ్చారు. ఎందుకు సింపుల్ పాస్ట్లో రాయొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ టైం మెన్షన్ చేయలేదు. ఓకే, ప్లేస్ కూడా మెన్షన్ చేయలేదు, ఓన్లీ యాక్షన్, వాళ్ళు ఏం చేశారు అని మాత్రమే ఇచ్చారు. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇచ్చారు. ఓకే, రెండు గతంలో జరిగినవే. గతం అంటే చాలా రోజుల కిందట అట్లా అనేసి కాదు, అంటే జరిగిపోయినవి, ప్రస్తుతం కాకుండా జరిగిపోయినవి. కానీ ఇక్కడ టైం కానీ ప్లేస్ కానీ మెన్షన్ చేయలేదు, ఓన్లీ యాక్షన్ పైన మాత్రమే ఫోకస్ చేశారు, వాళ్ళు ఏం చేశారు అని. ఈ సెంటెన్స్లో చూడండి, దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. ఓకే, రూమ్లో ప్లేస్ ఇచ్చారు, నైట్ టైం ఇచ్చారు, రెండు మెన్షన్ చేశారు కాబట్టి అది సింపుల్ పాస్ట్లో రాయాలి. ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, బోత్ ద సెంటెన్సెస్ ఎక్స్ప్రెసెస్ పాస్ట్ యాక్షన్, అంతే కదా. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద టైమ్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ మెన్షన్ ఆర్ స్పెసిఫైడ్. ఇక్కడ టైం కానీ ప్లేస్ కానీ ఇవ్వలేదు. బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద టైమ్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఈజ్ మెన్షన్. టైం ఇచ్చారు, యాక్షన్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ కూడా మెన్షన్ చేశారు, కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్లో రాసాము. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, టైం కానీ ప్లేస్ కానీ లేకుండా ఓన్లీ యాక్షన్ పైన ఫోకస్ చేస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్. టైం ఇచ్చినా ప్లేస్ ఇచ్చినా కూడా అది సింపుల్ పాస్ట్లో రాయాలి. ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చదువుతూ వెళ్తున్నారు అని అంటున్నారు కొంతమంది. నేను చదువుకుంటూ వెళ్ళట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వెళ్తున్నాను. అంటే మామూలుగా ఓన్లీ ఈ సెంటెన్సెస్ చెప్పి ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్తే మీకు గుర్తుండదు. ఓకే, అర్థమవుతుంది. కాకపోతే నేను చదువుతూ వెళ్తూ ఉంటే నేను చెప్పింది ఒకసారి వింటారు, మళ్ళీ ఇక్కడ బుక్లో ఉంది కూడా, ఓకే మన బుక్లో కూడా అదే ఇచ్చారు అనేసి మీకు ఒక ఇంప్రెషన్ పడుతుంది. అది అలాగే గుర్తుండిపోతుంది. అందుకే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ చదువుతున్నాను, అదొకటి గమనించండి. ఓకే,
నెక్స్ట్ యూ షుడ్ యూస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెన్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ అండ్ ఇట్ షోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్ అండ్ ద ప్రజెంట్. ఓకే, పాస్ట్లో జరిగిన యాక్షన్ యొక్క ప్రభావం ఇంకా మనకు ప్రస్తుతం కూడా ఉంటే అప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఓకే, ఇట్ హ్యాస్ రెయిన్డ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? ఇట్ హ్యాస్ రెయిన్డ్ అంటే వర్షం పడింది. ఇట్ రెయిన్డ్ అని అనొచ్చు కదా మనం. ఇట్ హ్యాస్ రెయిన్డ్ అని ఎందుకు అనాలి? ఇట్ హ్యాస్ రెయిన్డ్ అంటే నిన్న వర్షం పడింది, ఇప్పటికీ ఇంకా నేల తడిగా ఉంది. ఓకే, అంటే దాని ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం కూడా ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూస్ చేసాం, పాస్ట్లో కాకుండా. ఓకే, నెక్స్ట్ వీ షుడ్ యూస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ వెన్ డీటెయిల్స్ అబౌట్ ద టైమ్ ప్లేస్ దట్ అన్ యాక్షన్ అక్కర్డ్ ఆర్ గివెన్ ఆర్ స్పెసిఫైడ్. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నదే ఇచ్చారు. ఇక్కడ కూడా టైమ్ ప్లేస్ మెన్షన్ చేస్తే అది సింపుల్ పాస్ట్, చేయకుండా ఓన్లీ యాక్షన్ మాత్రమే ఇస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, యూజ్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ద సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్ టు రిఫర్ టు పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్. ఓకే, సింపుల్ పాస్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలట? పాస్ట్ యాక్షన్స్కి, ఈవెంట్స్కి. సింపుల్ పాస్ట్ అంటే ఏముండాలి? ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ పాస్డ్ హీస్ ఎగ్జామినేషన్ ఇన్ 2013. టైం ఇచ్చారా? ఇచ్చారు కాబట్టి సింపుల్ పాస్ట్. ఐ విజిటెడ్ ఢిల్లీ లాస్ట్ మంత్. రాజు మెట్ హిస్ ఫ్రెండ్ ఎస్టర్డే. ఓకే, టైం మెన్షన్ చేశారు కాబట్టి సింపుల్ పాస్ట్. నెక్స్ట్, ద సింపుల్ పాస్ట్ ఫామ్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు రిఫర్ టు ద ప్రజెంట్ టైం. ప్రజెంట్ టైంని కూడా మనము మెన్షన్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్లో రాస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ స్పెషల్ యూజ్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ ఫామ్ విత్ వర్బ్స్ లైక్ వాంట్, వండర్, హోప్, థింక్ టు మేక్ అన్ అటరెన్స్ మోర్ పొలైట్ ఆర్ టాక్ట్ఫుల్. ఓకే, ఐ వాంటెడ్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం. ఓకే, ఐ వాంటెడ్ టు అంటే ఇది పాస్ట్లో జరగలేదు, ప్రజెంట్లోనే అనుకుంటున్నాం. ఐ వాంటెడ్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం. నా ప్రపోజల్ని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మేడం, అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను ప్రస్తుతం. ఓకే, ఇక్కడ కాకపోతే పాస్ట్ టెన్స్లో రాశారు, వాంటెడ్ అనేది పాస్ట్లో ఉంది. ఓకే, కాకపోతే మనం ఈ యాక్షన్ జరిగిపోయిందా? జరగలేదు, మనం అనుకుంటున్నాము, కానీ వర్బ్ మాత్రం పాస్ట్లో ఉంది. ఇవి ఎక్సెప్షనల్ కేసెస్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, మనకు వాంటెడ్ ఈ సెంటెన్స్ ఇచ్చేసి మనకి ఈ వాంటెడ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, ప్రజెంట్ టెన్స్లో ఉందా అంటే ఇది ప్రజెంట్ టెన్సే, కాకపోతే మనము వాంటెడ్ అనేది ఈ వర్బ్ మాత్రం పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాము. ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్. ఐ హోప్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్ అంటే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను, డిస్కస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను, డిస్కస్ చేయాలని ఆశపడుతున్నాను అంటే అది ప్రజెంట్, కాకపోతే పాస్ట్ టెన్స్లో మనము మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదర్ యూజెస్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ ఫామ్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తారు? ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ టు ఇండికేట్ టెంటేటివ్నెస్. ఓకే, అంటే ఊహించడం, ఊహించే సిచ్యువేషన్లో కూడా ఇఫ్ క్లాజెస్ ఉంటాయి కదా, టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. 6th నుండి స్టార్ట్ అయ్యాయి ఇఫ్ క్లాజ్ టైప్ 0 నుండి. ఓకే, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ క్లాజ్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇట్స్ టైమ్ విష్. ఇట్స్ టైం వచ్చినా, విష్ అని వచ్చినా మనము పాస్ట్ టెన్సే యూజ్ చేయాలి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇట్స్ టైం వచ్చినా, విష్ అని వచ్చినా కూడా పాస్ట్ టెన్సే. ఓకే, ఇట్స్ 10 o'clock, ఇట్స్ టైం యూ వెంట్ టు బెడ్. ఇక్కడ ఇట్స్ టైం వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్. విష్ వచ్చినా కూడా, విష్ అనే వర్డ్ ఉన్నా కూడా పాస్ట్ టెన్సే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇది మనకు తెలిసిందే. రిపోర్టెడ్ స్పీచ్లో కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా రిపోర్టింగ్ వర్బ్ ఏది ఉంటుంది? ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాజ్, పాస్ట్ టెన్సే ఉంటుంది. ఓకే, ఇట్స్ టైం వచ్చినా, విష్ వచ్చినా, లేదా రిపోర్టింగ్ వర్బ్లో అయినా, ఇఫ్ కండిషన్లో కూడా మనము పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని చెప్పారు, ఇక్కడ ఇచ్చారు కదా, 3 కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్ టు రిఫర్ ద పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్. ఓకే, అది టైం మెన్షన్ చేసినప్పుడు, ప్లేస్ మెన్షన్ చేసినప్పుడు పాస్ట్ టెన్స్. అండ్ సెకండ్ ఏంటి? వాంట్, వండర్, హోప్, థింక్. ఓకే, ఇవి వచ్చినప్పుడు కూడా మనం పాస్ట్ టెన్స్లో రాయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇఫ్ క్లాజ్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్. అండ్ నెక్స్ట్ ఇట్స్ టైం లేదా విష్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్.
నెక్స్ట్ రిపోర్టింగ్ వర్బ్లో కూడా మనకి రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఇది పాస్ట్ టెన్స్ గురించి. అండ్ నెక్స్ట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3 రిఫర్స్ టు యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ హ్యావ్ నో డెఫినెట్ టైమ్ రిఫరెన్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, టైం కానీ ప్లేస్ కానీ ఏది మెన్షన్ చేయరు. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 3 సిచ్యువేషన్స్. ఈ 3 సందర్భాల్లో యూజ్ చేస్తారట, చూద్దాం. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ past actions and events which are completely finished. However, instead of the simple past, the present perfect is used if the action has current relevance, that is, it is related to the speaker's experience. ఓకే, ఇదంతా చదువుతూ వెళ్తూ ఉంటే ఓన్లీ చదువుతూ వెళ్తున్నారు మేడం అని అంటున్నారు, చదవట్లేదు. మీకు నేను చెప్పేది టెక్స్ట్ బుక్లో ఉందే చెప్తున్నాను, అంటే మీకు కూడా చదివినట్టుగానే ఉంటుంది అనేసి నేను చదువుతున్నాను. ఓకే, దీంట్లో ఏమి ఇచ్చారు? ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే అది కూడా పాస్ట్లో జరిగిన విషయాన్నే, గతంలో జరిగిన విషయాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాము. కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది, దాని రిజల్ట్ అనేది ఇంకా ఇప్పటికీ ఉంటే, దాన్ని ఇంకా మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. ఇక్కడ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఐ హ్యావ్ సీన్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్ అంటే ఏంటి? ఇంకా తనకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు, తన మెమరీలో ఉంది. మీనింగ్ ఐ నో ద తాజ్ మహల్, ఇట్ ఈస్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. ఓకే, దాని అనుభూతులను ఇంకా తను ఫీల్ అవుతున్నాడు, అంటే దాని రిజల్ట్, దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది తనకు. ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. దీనికి కాంట్రాస్ట్ ఏంటి? సింపుల్ పాస్ట్లో ఏ విధంగా చెప్పొచ్చు? ఐ సా ద తాజ్ మహల్ 2 years ago. 2 సంవత్సరాల క్రితము నేను తాజ్మహల్ చూశాను, అంతే. జస్ట్ టైం మెన్షన్ చేశారు కాబట్టి సింపుల్ పాస్ట్, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఒకటి యూజ్ చేయాలి. నెక్స్ట్, టు ఇండికేట్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ విచ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టు ద ప్రజెంట్ మూమెంట్. గతంలో ప్రారంభమయ్యి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. దట్ ఈస్ ద మూమెంట్ వి ఆర్ స్పీకింగ్, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, అంటే నేను 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్నాను అనేసి కాదు అక్కడ మీనింగ్. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years కాదు, అక్కడ 10 సంవత్సరాల నుండి నేను నివసిస్తున్నాను. మీనింగ్ ఏంటి? ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago అండ్ ఐ ఆమ్ స్టిల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. 10 years ago నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఇంకా ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఓకే, ఇఫ్ యూ విష్ టు స్టేట్ దట్ యూ స్టిల్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్, యూ షుడ్ సే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఇక్కడ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను 10 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాను, ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను, దీనికి అర్థం. ఓకే, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అంటే ఏంటి? నేను ఇంకా హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే, ఉన్నాను, ఇంకా ఉంటాను. ఓకే, దానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయాలి. ఇంకా నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటే అప్పుడు హ్యావ్ బీన్ లివింగ్ అనేసి రాయాలి. ఓకే, నెక్స్ట్, దిస్ యూజ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇట్స్ లింకింగ్ యూజ్, యాజ్ ఇట్ లింక్స్ ద పాస్ట్ విత్ ద ప్రజెంట్. అంతే కదా, పాస్ట్ని ప్రజెంట్తో లింక్ చేస్తున్నాం కాబట్టి లింకింగ్ యూజ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఏంటి? ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో యూజ్ టు రిఫర్ టు పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ హూస్ రిజల్ట్స్ ఆర్ సీన్ ఇన్ ద ప్రజెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, పాస్ట్లో జరిగిపోయింది కానీ దాని రిజల్ట్ మాత్రం ఇంకా ఇప్పటికీ ఉంది. వెన్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఇన్ ద ప్రజెంట్ ఫర్ సమ్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, దాని యొక్క ఎవిడెన్స్ కూడా ఉండాలి, సాక్ష్యం కూడా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ రిజల్టేటివ్ పాస్ట్. ఏమంటారు దాన్ని? రిజల్టేటివ్ పాస్ట్. ఇట్ హ్యాస్ రెయిన్డ్, ఎవిడెన్స్ ఉంది. ద గ్రౌండ్ ఈజ్ వెట్, నిన్న జరిగిపోయింది, వర్షం పడింది, కానీ ఇప్పటికీ గ్రౌండ్ తడిగా ఉంది, నేలంతా తడిగా ఉంది, దాని రిజల్ట్ ఇంకా ఇప్పటికీ ఉంది, ఎవిడెన్స్ ఉంది అక్కడ, కాబట్టి దీన్ని రిజల్టేటివ్ పాస్ట్ అంటారు. దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాస్తారు. ఓకే, ఇవి సిచ్యువేషన్స్. ఏ సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ అనేవి రాయాలి. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి మెయిన్ డిఫరెన్స్? టైమ్, ప్లేస్ మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్, మెన్షన్ చేయకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, గతంలో జరిగి ఇంకా కొనసాగుతూ ఉంటే అదేంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. లేదు,
దాని రిజల్ట్ ఇప్పుడు ఉంటే కనబడితే మనకి ఎవిడెన్స్ ఉంటే అప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఓకే, దాన్ని ఇంకా మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే, ఓకే, ఫీల్ అవుతూ ఉంటే దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ది పాస్ట్. కాకపోతే వాటిని మనం ఇంకా ఫీల్ అవ్వాలి, లేదా దాని రిజల్ట్ ఇంకా ఉండాలి, ఇంకా కొనసాగుతూ ఉండాలి. ఆ సిచ్యువేషన్లోనే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ మేక్ ద డిఫరెన్స్ క్లియర్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఐ సా ద ఫిలిం గాంధీ లాస్ట్ మార్చ్. ఓకే, ఇక్కడ ఏంటి, లాస్ట్ మార్చ్ కాబట్టి టైం మెన్షన్ చేశారు కాబట్టి సింపుల్ పాస్ట్లో రాశారు. ఓకే, నెక్స్ట్, ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ. ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ. హియర్ ద స్పీకర్ ఈజ్ నాట్ సేయింగ్ వెన్ హీ సా ద ఫిలిం. He is calling attention to the fact that he is now a person with personal experience of the film or someone who can tell us about it. తను పర్సనల్గా ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాడు. ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ. ఓకే, నెక్స్ట్, ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాజ్ షార్పెనింగ్ ద పెన్సిల్. ఓకే, అక్కడ ఏంటి, పెన్సిల్ షార్ప్ చేసే టైంలో ఫింగర్ కట్ చేసుకున్నాడు. ఓకే, అదేంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఆ సిచ్యువేషన్ ఇచ్చారు కదా, ప్లేస్, ఏ టైం అని ఇచ్చారు కదా. నెక్స్ట్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఓకే, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే కట్ అయింది కానీ దాని రిజల్ట్ ఇంకా ఉంది, అంటే బ్లడ్ కారుతుందా లేదా పెయిన్ ఉందా. ఓకే, పెయిన్ ఉన్నా కూడా, బ్లడ్ వెళ్తూ ఉన్నా కూడా ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, ఇంతకు ముందే జరిగింది అన్నట్టు. సింపుల్గా చెప్పాలి అంటే పాస్ట్ అంటే ఎప్పుడో జరిగిపోయింది అనుకోవచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే కొంతకాలం, మన ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ కంటే కొంతకాలం కంటే ముందు జరిగిందని కూడా సింపుల్గా చెప్పుకోవచ్చు చిన్నపిల్లలకి చెప్పాలి అంటే. ఓకే, ఇక్కడ చూడండి, ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాజ్ షార్పెనింగ్ ద పెన్సిల్. కట్ అయిపోయింది అంటే దాని రిజల్ట్ ఇప్పుడు ఏమీ లేదు. ఓకే, అంటే ఇప్పుడు దానికి నొప్పి కానీ ఆ వేలుకి బ్లీడింగ్ అవ్వడం కానీ ఏది లేదు కాబట్టి పాస్ట్ టెన్స్లో చెప్పారు. ఇప్పుడు నేను ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అని నేను చెప్పాను అనుకోండి, అంటే నాకు దాని యొక్క నొప్పి కానీ ఆ పెయిన్ కానీ ఫీల్ అవుతున్నాను, లేదా బ్లడ్ కానీ వస్తుంది అన్నట్టుగా, అంటే ఇంకా దాని యొక్క రిజల్ట్ ఉంది, దాని బాధను నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఓకే, నెక్స్ట్, ద సింపుల్ పాస్ట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం. ఎస్టర్డే, 2 months ago, in June, in 1965, during the war. అడ్వర్బ్స్ ఆఫ్ టైం కూడా ముందు సింపుల్ పాస్టే యూజ్ చేస్తారు. సార్, మే ఐ కమ్ ఇన్, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. ఇఫ్ యూ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ టుమారో, వెన్ డిడ్ యూ రిటర్న్, వెన్ వుడ్ యూ రిటర్న్. ఓకే, ఈ విధంగా అడ్వర్బ్స్ ఆఫ్ టైం ముందు కూడా పాస్ట్ టెన్సే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కెన్ బి యూజ్డ్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్రజెంట్ టైం. అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైంలో ఏంటి, మనకి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఎస్టర్డే, 2 months ago, ఇన్ జూన్, ఇన్ 1960, అప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. అడ్వర్బ్స్ ఆఫ్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఏది యూజ్ చేయాలి, ప్రజెంట్ టైం అంటే టుడే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ మంత్, ఏం యూజ్ చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. అర్థమైందా? ఎస్టర్డే కానీ లాస్ట్ మంత్ కానీ, ఓకే, ఇన్ 1947 ఈ విధంగా వస్తే పాస్ట్. లేదు, టుడే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ మంత్, ఈ విధంగా, ఇవి కీవర్డ్స్ అన్నట్టు, ఇవి గుర్తుంచుకోవాలి మనం. ఈ విధంగా వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ సీన్ రాజు దిస్ వీక్. దిస్ వీక్ అంటే ప్రజెంట్ కదా, కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాం. నెక్స్ట్, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ జస్ట్, ఇవి కూడా కీవర్డ్స్. జస్ట్, రీసెంట్లీ, ఎట్, ఆల్రెడీ, నెవర్, ఎవర్, ఆఫెన్, సో ఫార్, వీటి ముందు కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. And next, read the following sentences, complete the conversations with the appropriate forms of the verbs. Then say why you choose simple past or present perfect tense. ఇవి కొన్ని ఫిలప్ చేద్దాము. సింపుల్ పాస్ట్లోనా లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఇవన్నీ అర్థమయ్యాయి కదా? అర్థం కాకపోతే వీడియో స్పీడ్గా అవుతుంది అని అనుకోకండి, నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా స్లోగా చెప్తే మీకు వినడానికి కూడా బోర్గా ఉంటుంది. ఓకే, అంటే మనము వినే సిచ్యువేషన్లో, అంటే చెప్పేది అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి నేను ఆల్రెడీ మనకి ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి అనేసి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎగ్జామ్కి కూడా టైం చాలా లేదు, తక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఈజ్ యువర్ బ్రదర్ ఇన్? నో, హీ ఈజంట్, హీ హ్యాస్ గాన్ టు చెన్నై. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి, హీ హ్యాస్ గాన్ టు చెన్నై. When did he go to Chennai? When did
he go to Chennai? Okay, రాసుకోండి. ఈజ్ యువర్ బ్రదర్ ఇన్? నో, he isn't. He has gone to Chennai. When did he go to Chennai? Yesterday. Okay, next second one. I dash lose my pencil. Okay, ఏమని రాస్తారు? I lost my pencil. I lost my pencil. Have you seen my have you seen it? Have you seen it anywhere? No, I haven't. No, I haven't. When did you last use? When did you last use the pencil? I used it when I was in the class. I used it when I was in the class. Perhaps you have left. You have left it in the class. మళ్ళీ ఒకసారి చెప్తాను. I lost my pencil. Have you seen it anywhere? No, I haven't. When did you last use the pencil? I used it when I was in the class. Perhaps you have left it in the class. Next, third one వచ్చేసి has మధు not arrived at. ఎట్ వచ్చింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాం కదా, ఇది క్వశ్చన్ ఫామ్. హ్యాస్ మధు నాట్ అరైవ్డ్ ఎట్? నో, హీ హ్యాజెంట్. నో, హీ హ్యాజెంట్. క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి కదా. నో, హీ హ్యాజెంట్. నెక్స్ట్, బట్ హీ హ్యాజ్ అరైవ్డ్ ఆల్రెడీ. ఆల్రెడీ అని వచ్చినా కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలని చెప్పుకున్నాం. నో, హీ హ్యాజ్ అరైవ్డ్ ఆల్రెడీ. హీ హ్యాజ్ అరైవ్డ్ ఆల్రెడీ. Next, have you talked to him? Have you talked to him? No, I haven't. I merely saw him. మళ్ళీ చెప్తాను. But he has arrived already. Have you talked to him? No, I haven't. I merely saw him. That cannot be Madhu. He may have been somebody else. Next, fourth one. Have you called me mother? Have you called me mother? Yes, I have. Yes, I have. Have you seen my diary today? Have you seen my diary today? I put it on the table last night. I have looked all over the house for it, but I have not found. I have not found. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫోర్త్ వన్. Have you called me mother? Yes, I have. Have you seen my diary today? I put it on the table last night. I have looked all over the house for it, but I have not found it anywhere. Okay, is it clear? And next one. I have seen it on the table this morning. If I remember right, maybe father has taken. దిస్ మార్నింగ్ వచ్చింది కాబట్టి హ్యావ్ సీన్ రాసాం. ఓకే, ఫాదర్ హ్యాస్ టేకెన్ ఇట్ విత్ హిమ్ బై మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. డూ యూ నో మిసెస్ గీత? ఎస్, ఐ డూ. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 years. It was B form కాబట్టి it was at a high school that I was first saw her in 2009. Time kada, saw her in 2009. I have worked with her for several years. Recently we have met at the wedding of a mutual friends of us. Okay. Yes, I do. I have known her for nearly 4 years.
It was at a high school that I first saw her in 2009. I have worked with her for several years. Recently, we have met at the wedding of a mutual friends of us. ఓకే, మీకు ఇది రాసుకోవడానికి వీలు లేకపోయినా, లేదంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో రాసి నేను పిక్స్ షేర్ చేస్తాను. ఓకే, ఫొటోస్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు టెక్స్ట్ బుక్ లేదు లేదా రాసుకోవడానికి వీలు కావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను చూసి కామెంట్స్ చూసి నేను ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఒక్కరైనా సరే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ పిక్స్ షేర్ చేశాను. నాకు టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి వాటిలో రాసి క్లియర్గా పిక్స్ షేర్ చేసి దాంట్లో పెడతాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎడిటింగ్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఎడిటింగ్ తర్వాత ఇంకేమున్నాయి, రైటింగ్. ఓకే, ఇదే లాస్ట్ బిట్. ఈ లెసన్లో చాలా వరకు గ్రామర్ పార్ట్ ఉంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఎడిటింగ్ చూడండి. వారణాసి ఈజ్ లొకేటెడ్, ఇక్కడ లొకేటెడ్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. హిందూ పిలిగ్రిమ్స్ గో టు దేర్ టు ప్యూరిఫై దేర్ సోల్స్. టు ద హిందూ, టు ఉండదు ఇక్కడ, ద హిందూస్ సారీ ఉంటుంది, టు ఉంటుంది, ఒక్క నిమిషం. ఇక్కడ లొకేటెడ్. నెక్స్ట్, టు ద హిందూస్ వారణాసి ఈజ్ ఏ హోలియెస్ట్, ఏ కాదు ద హోలియెస్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్ టు ఆల్. ఓకే, నెక్స్ట్, థౌజండ్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ విజిట్స్ దిస్ హోలీ సిటీ ఎవ్రీ ఇయర్. ఇక్కడ హోలీ అంటే స్పెల్లింగ్ ఇది కాదు, హోలీ, HOLY, హోలీ సిటీ అంటే పవిత్రమైన. నెక్స్ట్, యాజ్ ఎర్లీ యాజ్ 4 o'clock ఎట్ ద మార్నింగ్, అంటే ఎట్ ద మార్నింగ్ కాదు, ఇన్ ద మార్నింగ్ ద పిలిగ్రిమ్స్ ఆర్ సీన్ మేక్ దేర్ వే టు ద ఫేమస్ బాతింగ్ స్టెప్స్. మేక్ కాదు, మేకింగ్. ఆర్ సీన్ మేకింగ్ దేర్ వే టు ద ఫేమస్ బాతింగ్ స్టెప్స్ నోన్ యాజ్ ఘాట్స్. స్పెల్లింగ్ తప్పిది, ఘాట్స్, GHATS, ఘాట్స్. ఫ్రమ్ దేర్ దే row boats టు ద హోలీ రివర్ గ్యాంగెస్ టు టేక్ బాత్. ఇక్కడ గంగా నది, ఇది నేమ్ కాబట్టి G క్యాపిటల్. ఇన్ డూయింగ్ దిస్ ద పిలిగ్రిమ్స్ బిలీవ్ దట్ దేర్ సిన్స్ వుడ్ బి వాష్ అవే కాదు, వాష్డ్ అవే. ఇక్కడ ఏమొస్తుంది, వాష్డ్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ ఇక్కడ లొకేట్ కాదు, లొకేటెడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏ ప్లేస్లో దా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హోలీ, HOLY. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద మార్నింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా మేకింగ్, ఇక్కడ మేకింగ్ వస్తుంది. నెక్స్ట్ ఘాట్స్, GHATS, ఘాట్స్. ఇక్కడ నోన్ యాజ్ కాదు, నోన్ యాజ్, ఇది కూడా ఒకటి, KNOWN, నోన్ యాజ్. నోన్ ఉండదు, నోన్ యాజ్ ఉంటుంది, నోన్. నెక్స్ట్ ఘాట్స్, GHATS, ఇక్కడ G క్యాపిటల్ లెటర్. అండ్ నెక్స్ట్ ఇన్ డూయింగ్ ఇచ్చారు, ఇక్కడ బై డూయింగ్. ఇన్ డూయింగ్ ఉండదు, బై డూయింగ్. ఓకే, లొకేటెడ్, ద హోలియెస్ట్, హోలీ, ఇన్ ద మార్నింగ్, మేకింగ్, నోన్, ఘాట్స్, గ్యాంగస్, బై డూయింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వాష్డ్ అవే. ఓకే, ఇవి ఎర్రర్స్. నెక్స్ట్ రైటింగ్, స్టడీ స్కిల్స్. దీంతో బీ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సి రీడింగ్ చూద్దాము. సి రీడింగ్, ద బ్రేవ్ వాటర్. ఇట్ ఈస్ రిటన్ బై మార్గిట్ సీక్. గ్లాజరీ వచ్చేసి, గ్లాజరీ చూద్దాం ఫాస్ట్గా. బ్లైండింగ్ అడ్జెక్టివ్, వెరీ బ్రైట్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్ కాబట్టి చాలా ప్రకాశంగా. నెక్స్ట్ టాచ్డ్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. కవర్డ్ విత్ డ్రైడ్ స్ట్రా, ఎండిపోయిన గడ్డితో కవర్ చేయడం, కప్పబడి ఉండడం. నాడ్ ఆఫ్, ఇది ఫ్రేజల్ వర్బ్. ఫాల్ ఎస్లీప్ అంటే నిద్రపోవడం, నాడ్ ఆఫ్ అంటే నిద్రపోవడం. నెక్స్ట్ పామ్ వైన్, టాడీ ఆర్ ఫర్మెంటెడ్ పామ్ జ్యూస్ డ్రంక్ బై విలేజ్ ఫోక్. కళ్ళు ఇన్ తెలుగులో కళ్ళు అంటారు కదా, దాన్ని పామ్ వైన్ అంటారు.
నెక్స్ట్ మటర్డ్, స్పోక్ సంథింగ్ దట్ కెన్ నాట్ బి హెర్డ్. ఓకే, అంటే ఇంకొకరు వినడానికి వీలు లేకుండా చిన్నగా మాట్లాడడం. ఓకే, దాన్ని మట్టెడ్ అంటారు. నెక్స్ట్ యువర్ మ్యాజెస్టీ, వే ఆఫ్ అడ్రసింగ్ ఏ కింగ్ ఆఫ్ ఏ క్వీన్. అదొక గౌరవప్రదమైన వర్డ్, ఒక రాజుని లేదా రాణిని సంబోధించే విధానంలో మ్యాజెస్టీ యువర్ మ్యాజెస్టీ అంటారు. నెక్స్ట్ శాడిల్, ఏ లెదర్ సీట్ ఫర్ ఏ రైడర్ అన్ ఏ హార్స్. అంటే హార్స్ పైన కూర్చోడానికి ఒక లెదర్ సీట్ ఉంటుంది కదా, దాన్ని శాడిల్ అంటారు. స్టిరప్స్, ఇట్ ఈస్ ఎ నౌన్, మెటల్ రింగ్స్ దట్ హ్యాంగ్ డౌన్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ హార్స్ శాడిల్ యూజ్ టు సపోర్ట్ ద రైడర్స్ ఫుట్. పైన కూర్చోడానికి ఉండే లెదర్ సీట్ని శాడిల్ అంటారు. దీనికి ఇరువైపులా 2 సైడ్స్ ఒక రింగ్స్ ఉంటాయి, మెటల్ రింగ్స్. అవి ఎందుకు అంటే మనం కాలు పెట్టి పైకి ఎక్కడానికి, వాటిని ఆ రింగ్స్ని స్టిరప్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆ కాళ్ళు పెట్టుకోవడానికి, మన ఫుడ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పావింగ్, టచింగ్ సంథింగ్ రిపీటెడ్లీ విత్ ఎ పా. ఓకే, పా అంటే ఏంటి, చేతి, ఈ విధంగా ఊరికే టచ్ చేయడం. నెక్స్ట్ హూవ్స్, ద హార్డ్ పార్ట్స్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ సమ్ యానిమల్స్ లైక్ హార్సెస్. గిట్టలు అంటారు కదా, అంటే వాటి యొక్క కింద ఫీట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, వాటిని హూఫ్స్ అంటారు. హూఫ్ అంటే సింగులర్, హూఫ్స్ అంటే ప్లూరల్. ఓకే, గిట్టలు, సారీ. క్రాషింగ్, ఇట్ ఈస్ ఏ వర్బ్, ఫాలింగ్. నెక్స్ట్ రీన్స్, లాంగ్ లెదర్ బ్యాండ్స్ హెల్డ్ బై ఏ హార్స్ రైడర్ టు కంట్రోల్ ఇట్. పగ్గాలు, దారాలు ఉంటాయి, తాళ్ళు గట్టి ఉంటాయి కదా, పగ్గాలు, వాటిని రీన్స్ అంటారు. సెంట్రీ, గార్డ్ ఆర్ ఏ సోల్జర్ హూస్ జాబ్ ఈజ్ టు గాడ్ సంథింగ్, అంటే సంరక్షకుడు. నెక్స్ట్ అప్రూటెడ్, పుల్ ఏ ట్రీ ఆర్ ఏ ప్లాంట్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్, అంటే పెకిలించడం, భూమిలో నుండి పెకిలించడం, దాన్ని అప్రూటెడ్ అంటారు. నెక్స్ట్ చీరింగ్ క్రౌడ్స్, ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షౌటింగ్ ఇన్ జాయ్, గుంపుగా ఉండి సంతోషంతో అరవడం, ఆనందంతో, దాన్ని చీరింగ్ క్రౌడ్స్ అంటారు. దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 3 డిస్కస్ చేద్దాం రేపటి వీడియోలో. ఈరోజే 2 వీడియోస్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను, అంటే సెకండ్ యూనిట్లోనే పార్ట్ 2 పార్ట్ 3 మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చేస్తాను. రేపటి వీడియోలో యూనిట్ 3 చేద్దాము. దీంట్లో గ్రామర్ ఏ వరకు ఉంది అనేసి చూసి దాన్ని కూడా పార్ట్స్గా డివైడ్ చేయాలా లేదా ఒకే వీడియోలో కంప్లీట్ అవుతుందా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వీడియోస్ బాగా స్పీడ్ అవుతున్నాయి అనుకున్నా కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇంకా స్లోగా చెప్పమన్నా కూడా చెప్తాను నేను. కాకపోతే మీకు బోర్ కొడుతుంది, మనకు టైం కూడా లేదు, ఇంకా వింటూ ఉంటే ఇంకా స్లోగా అవుతుంది అని అనిపిస్తుంది. కాబట్టి నేను అలా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను చెప్తూ ఉన్నాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్.